అరే ఒకటి రాల్సిన కొట్టరీరా. నువ్వు పైసలు ముందుగా. అరే పైసలు ఇస్తా తీరా, ఎటన్నా తెగపోతున్నా బుక్లు రాసుకో. నీకు ఉద్దరా ఇచ్చి ఇచ్చి బుక్ అని నిండింది, ఇంకెంతగానో వేయాలి నీకు ఉద్దరా? ఫస్ట్ పాత బాయ్ కట్టు. అరే పైసలు ఉన్నాక ఇయ్యనారా, జరీరా మందు తాగంది మనసున పట్టది. గవర్నీ నడివే, ఫస్ట్ పాత బాయ్ కట్టు, దాని తర్వాతనే మందు, రేపు దించి వీకు. అరే ఏమో పీక్ గీక్ అని మాట్లాడుతున్నావురా, మంది ఇస్తావా ఎవరు ఇప్పుడు? నీ పాత బాకి 20,000 ఉంది, ఇంకెంతగానో వేయాలి నీకు ఉద్దరా? ఫస్ట్ అవి ఇచ్చినాక మంది ఇస్తా, ఎంతగానో వేయాలి నీకు ఇంకా? అరే ఇప్పుడు మంది ఇస్తేనే పాత బాకి ఇస్తా, లేకపోతే ఇయ్యా. ఏంటి పాత బాకి ఇయ్యవా? నువ్వు పాత బాకి ఇయ్యకో, మందిలో పిలిపించి ఇద్దా చూపిస్తే ఏమనుకుంటావు? కథలు పడుతున్నావా? ఫస్ట్ పైసలు ఇచ్చి మాట్లాడు. ఏంద్రా మంది మాట సీరియస్ అవుతున్నావు, ఎగ్గొడుతున్నారా నీకు? ఎగొట్టకపోతే ఏంది? ఇది 2 నెలల నుంచి అడుగుతున్నా, ఇస్తున్నావు నువ్వు పైసలు? అరే 2 రోజులు ఇవ్వకపోయినావు అనుకో, ఇక మందిలో పిలిపించి ఇద్దా చూపిస్తే ఏమనుకుంటావు? ఇస్తా తీరా, ఏమో 10 మందిలో పిలుస్తాను పడుతుంది, మా ఇస్తుంది. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, ఇవ్వకపోతే అదే పని అవుతుంది. మరి 2 రోజులలో మా ఇస్తా, కానీ ఇప్పుడైతే కొట్టరీరా. కోటర్ లేదు, 90 లేదు, ఖచ్చితంగా పైసలు ఇస్తేనే ఏదైనా. ఇక అరే ఊకున్నప్పుడు బాగా ఎక్కువ చేస్తున్నాడు. వదిలే చెప్పన్నా 20,000 అప్పు చేసినా అని. అరే నీ అప్పేందో నీకు ఇస్తా కానీ వదిన చెప్పకరా, అది తోలు తీసి కారం పెడుతుంది. నువ్వు ఈ 2 రోజుల పైసలు అయితే చెప్పు, వదిన చెప్తా మందిలో పిలిపిస్తా చూడిగా. అరే నీకు దండం పెడతారా, నువ్వు మంది ఎక్కున్నా సరే వదినకైతే చెప్పకరా, నీ పైసలు ఇచ్చేస్తా తీరా. నువ్వు పైసలు అయితే ఎక్కువ ఎట్లేమన్నా అట్లా చేస్తా. ఎట్లా చేయొద్దు, వీనికి 2 రోజులలో పైసలు ఇవ్వకపోతే నా పెళ్ళానికి చెప్తా అంటుండు, మళ్ళీ 10 మందిలో గెలుస్తా అంటుండు, ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఎట్లా చేయాలి? మా మామ నాకు కట్నం పైసలు ఇచ్చేదుండగా, ఈ 2 రోజులలో వసూలు చేసి వీనికి ఇస్తా, అట్లయితేనే బాగుంటుంది. లేకపోయింది అనుకో నా ఇజ్జత్ పోతుంది, నా పెళ్ళాం కొడుతుంది. ఇది బెటర్ పని. అవ్వా చుట్టుపక్కల వాళ్ళు అందరు నాట్లు వేసుకురు, నా బోరు ఏమో పోరుడు తోసినట్టు వస్తుంది. ఈ కాలం ఏమో అయితలేదు, ఇక ఎట్లనో ఏమో పోయి బతుకుడేందు, ఈ కథ ఏంది? ఈ బోరు నడిచి నడిచి కాలిపోయేటట్టు ఉంది, కానీ గట్లా పోస్తే ఏం బాగుపడతాము? ఈ బతుకు ఈ బోరు అస్సలే పోతలేదు, తాప గింతంత పోతుంది. ఈ నారేమంతా ముదిరిపాడాయే, మందందరు నాటేసుకున్నారు, ఈ మళ్ళీ నీళ్లు పడతలేవు, ఏం చేయాలి? ఎడబోవాలి? ఈ వానదేవుని కన్నా దయలేదా మా మీద? కనీసం ఈ వానలన్నా గట్టిగా పడితేనన్నా మరి దున్నించుకొని నాటేపించుకుందాం అంటే ఈ వానలు పడతలేవా? ఏంది కాలం, ఏంది గిట్ల అవుతుంది? ఆనకాలమే గిద్ద గోసైతే ఇక ఆశకేం పెట్టాలి నేను? 10-15 రోజులే బోరు ఈ మధ్యకేసి ఒక్క మూల కూడా వారలే. ఇక ఈ బోర్ను నమ్ముకుంటే మనం అడుగు ఆరినట్టే. ఈ వాన కొట్టది, బోరు పోయేది. కానీ ఇక ఈ పక్క పంటలను బావిలో నీళ్ళు అడుగు, ఇది దున్నుకొని నాటేసుకునేదాకా జర నీళ్ళు పెట్టమని బతిరాడు. గాడేం పెడతాడే, వాని పొలమే చక్కగా వారతలేదు, మనకు పెడతాడు వాడు నీళ్ళు. ఇక మరి గట్ల అంటే ఎట్లా చేస్తుడు చెప్పు వ్యవసాయం? ఈ నారు పోయకుండా అయిపోవు కదా. అరే గట్ల అంటవేంది, కాలం అవుతుంది అనుకుంటే కాలం అయితే వేయకపోదమ్మా. అయిన దానికి మరి ఆ నారు ఎవరికన్నా నమ్మనని నమ్ము, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? వీళ్ళు నారు పోసుకున్నారు కానీ నాటేసుకోలేని ఇజ్జత్ పోతుంది. నారమ్మి మరి నువ్వేం తింటావే? ఆ బోర్ పోయింది, నాటే వేస్తావు, ఆ ఉన్న నారు ఖరాబ్ అవుతుంది. అవ్వ ఈ వంకతో నీ కట్నం పైసలు రాబట్టుకోవాలి. మీ వాళ్ళు కట్నం పైసలు ఇవ్వాలి కానీ అవి అడిగి బోరేద్దాం. బోరెత్తావు అయినా కట్నం పైసలు ఎక్కడి? కట్నం పైసలు ఎక్కడియా? బండి పైసలు 50,000 ఇస్తాను, ఇయ్యలే, అవి ఇస్తే బోరేసుకుందాం. ఎక్కడి అటవేందే? బండి పైసలా? ఇద్దరిది ఇప్పుడు వాళ్ళ చేతులు ఏడున్నాయి? పెట్టుబడులు తినాం, వాళ్ళే ఏడ తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకుంటారు. అంతలో అయితే పంట పండినాక ఇద్దరిది. వాళ్ళు పంట పండించినాక ఇస్తే మరి మన పంట ఏం కావాలి? అవసరం లేదు, మీ అయ్యకన్నా మీ తమ్మికన్నా ఫోన్ చేసి పైసలు ఇప్పుడే ఇవ్వను, ఓ బోరు తెప్పించుకొని బోరు వేయించుకుందాం. అబ్బో గింతపాటి తెలివి ఎప్పుడు వచ్చింది? గీ బుద్ధి అప్పుడే ఉంటే మంచిగా బాగుపడదాము. నేను ఎవరిని అడిగా, వాళ్ళు ఇట్టం నీ ఇట్టం. వాళ్ళ ఇష్టం నా ఇష్టమా? నీకు పట్టింపు లేదా? నువ్వు అడుగు, బోరు వేసుకుంటే పంట పండితే బాగుపడతాం. కానీ మనము ఇవాళ వచ్చి బుద్ధిగల మాట మాట్లాడుతున్నామంటే నాకెందుకో అనుమానం వస్తుంది. నేను అడగా నేను మధ్యలోకి రాను, నీ ఇష్టం, నువ్వు అడుక్కో, ఏమన్నా వేసుకో. మరి నువ్వు అడగంది నా ఇంటికాడ నువ్వెందుకే
పీక్ మీ అమ్మగారింటికి నువ్వు అటు అడగబట్ట నేను అటు అడగన్నట. నేను ఏడిపోతా, నేను ఏడికి పోను. కాదుగా నీ ఎవరన్నా బోర్కి ఇప్పుడు వేసుకుంటారా? పంటలు వండినాక మంచిగా చేతుల పైసలు చూసుకొని మరి బోర్లో నీళ్ళు వెళ్తలేవు కదా, గప్పుడు ఆలోచన పడతారు బోర్ వేసుకోవాలని. ఇప్పుడు తేతే పైసలు లే బోర్ వేద్దాం, ఎప్పుడు పడితే అప్పుడేనా బోర్ వేసుకున్నాడు? పైసలు ఉండద్దా? ఇగో నాకు అదంతా సంబంధం లేదు. నేను బోర్ వేద్దామని ఫిక్స్ అయినా. నాకు సాయంత్రం వరకు పైసలు ఇవ్వమని ఫోన్ చేయి. ఏం కథలు పడతానవా? సాయంత్రం వరకు 50,000 కావాలంటే ఏడుకెళ్ళి వస్తాయి. 5 రూపాయల 10 రూపాయలు నువ్వు అడిగినాయి సాయంత్రం వరకు తెచ్చేయడానికి. అన్ని నకరాలు చేస్తున్నావు. ఏమో పైసలు అడగమంటే నగరాలు గిగరాలని మాట్లాడుతున్నావు ఏంది? ఆడదాకా వచ్చినట్టు ఈ బలుగుతుంది ఏమనుకుంటున్నావు కానీ. ఏంది కొడతావా? ఏద్దా కొట్టవయ్యా కొట్టు. నా తమ్మునికి ఫోన్ చేసిండనుకో వచ్చి బొక్కలు ఇరగొడతాడు. ఏమనుకుంటున్నావో? ఏంది మీ తమ్మితో కొట్టిస్తావా? ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఇప్పుడు చెయ్యి చెయ్యి. ఈ బలగాలు ఏమనుకుంటున్నావు కానీ. బాగా మాట్లాడుతున్నావు. అవుతుంది ఎప్పుడో నీ లగ్గం మంచిగా అవుతుంది. ఊకునే కొద్ది బాగా ఆడి ఎత్తున్నావు కానీ నువ్వు. ఏందే నాకు లాడ్ అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది నీకు? చెప్పు. బోరు వేసుకుంటామే. నన్నే కొడతాను. పైసలు ఇవ్వమని బోరు వేసుకొని బాగుపడదామంటే నా మీదకే మళ్ళీ పడతావు. ఎట్లా అనిపిస్తుంది నీకు? పైసలు అడిగంటే నాకు సంబంధం లేదు, నువ్వు అడుకోమంటావు. నేను అడుకోవనా పైసలు? అడుగు పైసలు. నన్నే కొట్టినావు. ఆవు నీ సంగతి చెప్తా. నీకు బల్బ్ బాగుంది కానీ 3 చల్లడిస్తున్నావు. ఇంకొకసారి నువ్వు గిట్లనే కొట్టు, పోలీస్ స్టేషన్లో పెట్టి నేను పొట్టు తనిపోతే చూడు. నేను ఎవరినా ఏంది నన్ను పోలీస్ స్టేషన్లో వేసి కనిపిస్తావా? నువ్వు కనిపిస్తాను. ఎట్లా అనిపిస్తుంది నీకు? నన్ను కనిపిస్తావు. ఇంకెంతనే నువ్వు నా మీద బలపడతాను. కనిపించాలి. నువ్వు కనిపించిన తనిపి. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసి తనిపియాను. తనిపి నీ దినాలు గారు నీకేం పుట్టింది? పొద్దుగా నన్ను కొడతాను. నీ కళ్ళు మంట పోక నా మీద దెబ్బలు కొట్టాలనిపిస్తుందారా నీకు? పొద్దునే తాగొచ్చినావు కదారా. కట్నం పైసలు లేనన్నందుకు ఎట్లా పడితే కొడుతున్నావు. నీ చేతులు ఇరిగిపోను, నువ్వు నాశనం అయిపోను. నీ మీద మన్ను అయ్యా. తన్నులు సరిపోలేదా? ఇంకా ఇంకా కావన్నా? నన్నే కొట్టావు కదా, ఆగు నీ సంగతి చెప్తా. ఏందే నువ్వు చెప్పేది? నువ్వు కట్నం పైసలు తెస్తేనే ఇవాళ నా ఇంటికి ఉండాలి. లేవు నడువు, తెచ్చేదాకా నువ్వు ఉండనే ఉండదు. నువ్వే నడువు. నీకున్న తండ్రులు ఇలా కుక్కకే లేకపోవాలి. అయితే పైసలు తీసుకురావాలి నువ్వు. ఓ నడువు. ఎవరికో చెప్పుకో. చెప్పటలకి చెప్తావు. నిన్ను ఎలా అనిపించకపోతే నేను యాదగిరి బిడ్డనే కాకపోవాలి. తాత అన్న ఈ పది వల్ల కొడతావు. నీ సొంకులు రాలగొట్టిస్తా. ఎవడైనా మీద చేతి వేస్తాడు. ఎవరినో తోలుకరాపో. పైసలు తెచ్చినా నా ఇంట్లో ఉండాలి, లేకపోతే మీకు అమ్మా. కట్నం పైసలు లేకపోతే నా ఇంట్లో అడుగు పెడితే కాలు నరుకుతా. కట్నం పైసలు లేకపోయే ముందుగా. అసలు నీకేమైంది? ఎందుకంత గిట్ల ఎత్తాను? ఏమన్నా పట్టిందా ఏంది? నాకేం పట్టలేదు, మీకే పట్టింది. మర్యాద కడిగితే ఇస్తలేరు వాళ్ళు. గిట్లా చేస్తేనే ఇస్తారు. ఓ నడువు, పైసలు అడుకొని రాబో. గిట్ల ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు? మా తమ్మునికి ఫోన్ చేసిన, వాడు వస్తాడు. వాడు వచ్చినాక మాట్లాడుకునేవు. మందందరు చూస్తే ఇజ్జత్ పోతుంది. ఇజ్జతి నీకేమున్నదే? నాకు లేదా ఇజ్జతి? అందుకే పైసలు ఇవ్వ. మరి నా పైసలు నాకు ఇవ్వమంటే వస్తురేందే? ఏంది బావా, మా అక్కను కొట్టినావంట? ఏమైంది? ఎందుకు కొట్టినావు? మీరు నాకు కట్న పైసలు ఇవ్వాలి కదా, అడుగుమని అడగలే. నా మీదకే మాట పడ్డది, అందుకే కొట్టినా. కట్నం పైసలు అడగనందుకు మా అక్కను కొడతావు? అదే నువ్వు అడగకపోయినావు? నేను అడిగితే ఇస్తున్నారా? ఇగిస్తాం ఆగిస్తామని ఇస్తనే లేరే. కట్నం పైసలు ఇచ్చేదాకా ఇది కూడా నా ఇంటికి అడవద్దు. తోలుక పీకో. ఇక బావా మంచిగా చెప్తున్నా, ఇప్పుడైతే కట్నం పైసలు లేవు, ఉన్నప్పుడు ఇస్తాం. ఇప్పుడైతే మా అక్కను కొట్టినావు, ఇంకోసారి కొట్టినావు అనుకో మర్యాద దక్క చెప్తున్నా. మర్యాద ఉండదా? ఏం చేస్తావురా? కొడతావరా? కొట్రా, మీద చేయి. పైసలు ఇవ్వమంటే ఇవ్వవు కానీ మీదకి వెళ్ళి పెద్ద పొగలరు. ఇంకా చూసినవారు తమ్మి, పొద్దు కలడుతుంది ఇదే పాట. అసలు ఏమైందో ఏమో, కట్నం పైసలు అని నన్ను పొట్టు కొట్టిండు. ఇప్పుడు నీకు గతగానం పైసలతో ఏం అవసరం ఉంది? ఇస్తే ఏం చేస్తావు పైసల్ని? అరే బోర్ ఏం పోసలేదురా, అందరు నాట్లు వేసుకురు, మేము ఇంకా నాటేయలే, ఇంకో బోర్ వేసుకుంటాం. నువ్వు బోర్ వేసి వ్యవసాయం చేస్తావు,
ఎప్పుడు చూసినా దోసకాలం వేసుకొని వయసు కూడా తాగకుండా అంటావు. నీకు పని మీద సో ఎప్పుడు పుట్టిందే? అంతే, నాకు తెలిసి కట్నం పైసలు ఇవ్వగానే తాగాలి, తిరగాలి, బోర్ లేదు, గీరు లేదు. అవురా తమ్మి, ఈయన ఇటున్న పుల్ల అటు పెట్టేటోడు కాదు. ఏమో ఉన్నట్టుండి బోరు వ్యవసాయం ఆరటం బాగా పెరిగింది. ఈ పైసలను కొంట పోయి కొంప తీసి తాగేదందుకే ఇట్లా నాయింది. నోరు ముయ్య, నువ్వు తన్నులు సరిపోలేదే. ఎక్కువ మాట్లాడితే నాలుగే కోస్తామనుకుంటున్నావు కానీ మా అక్క నాలుగు కోసవా? కొయ్యి కొయ్యి, నువ్వు బాగా బలిస్తాను ఆడుతున్నావు. ఏందిరా, నేను బలిస్తాన్లు ఆడుతున్నాను, మీరా బలిస్తాన్లు ఆడుతున్నారు. నా పైసలు ఏమంటే ఇస్తలేరు, నా పైసలు నాకు వాడేయరి. అబ్బా, ఇచ్చే నడితే తీ, ఎందుకు ఈ కొల్పు? నువ్వు నోరుమోయి, ఎక్కువ తక్కువ మాట్లాడితే తనలు అయితే నీకు. ఏంది చూసిన కొద్ది బాగా రెచ్చిపోతున్నావు? నా ముంగటి మా అక్కను కొడతావా? కొట్టు కొట్టు. ఏమో లావు మాట్లాడుతున్నావురా, కొడతా ఏం బిగుతావురా? నువ్వు ఒకసారి కొట్టి చూడు, నీకున్న తనులు ఏమనుకున్నాయి. కొడతావురా కొడతావురా. నన్ను కొడతావురా, నన్ను కొడతావురా. వీళ్ళు నన్ను కొట్టేదాన్ని కదా ఒక్కొచ్చినావే, అందుకే ఫోన్ చేసినావా? మీరిద్దరు కలిసి నన్ను కొడతారు. అరే మీ సంగతి చూస్తారా? మీ ఇద్దరు సంగతి చూస్తాను. నేను ఏమన్నారా? నా కట్నం పైసలు ఇచ్చేదారు ఈ మధ్య చెప్పిన తప్పారా? ఎన్ని రోజులు పెట్టుకుంటారా? కావాలని నన్ను కొడతారు. కొట్టకపోతే ఏంది మరి? బరాబరి కొడతా. నా ముంగనే మాకని కొడతావు నువ్వు. ఏంది నీకు బలం ఉంది అనుకుంటున్నావా? మాకు లేదా? సరస్తేమనుకుంటున్నావు? నువ్వు నన్ను కొడతావురా? ఎంతటో నువ్వురా నువ్వు? ఏందే చూస్తున్నావు? నన్ను కావాలని కొట్టిపించినావే నువ్వు. నీ సంగతి చూస్తా. ఏంది సంగతి చూస్తావా? చూడు, ఏం చేస్తావు? మాకు సంపుతావా? సంపు సంపు. ఊకొర కొద్ది బాగా నాకు లేస్తున్నాడు. పోంతి పోంతి బావతి బావతి అనుకుంటుంటే శాస్త్రాలు ఏమనుకుంటున్నావు? ఇంకెప్పుడు మారుతాడాక బావా? నన్నే కొట్టిపిస్తావు మీ తమ్మితోనే. ఇక మీరే ఉండురే, నేను కాస్త ఈ పురుగుల మంది అయ్యో మీరే ఉండురే. అయ్యో దేవుడా, ఓ చిన్నమ్మ ఉన్నవా? ఈ తలుపు తీయి ఉంటే. అరే రారా, నేను ఎటు పోయిందో ఏమో. తిరుగుర్రా తిరుగురి, జెర్సీ బాగా పెడితేనే మీకు సిగ్గు వస్తుందిరా. నా మీదనే చేసుకుంటారు నువ్వు. లేదు పైకడ మొత్తం చూసి మేడలేడు. అమ్మా, ఊరంతా దేవుళ్ళ బయకడికి వస్తాడేమో. ఈడికి కూడా రానట్టున్నాడు రా. ఏడున్నాడు రా అయ్యా? నీ దున్నపోతు ముఖంలో చెప్పు. మందు తాగుతానని వచ్చి మంచిగా చెట్టు మీద అన్నవా? దిగా. మీ తమ్మిని పిలిపించి నన్ను కొట్టిపిస్తావే? నేను సస్తా బతుకుతా. ఈ నుంచి వీకురే మీరు. నా కళ్ళ ముంగట ఉండకూరు మీరు. బావా, బుడ్డ బుడ్డ పరాసుకలు ఏం ఆడకు. సపడకి చెట్టు దిగు. నేను కనుక చెట్టు మీదకి వచ్చిందనుకో, చెట్టు మీదకి నువ్వుకేసే చెప్తున్నా. అరే ఎవర్రా నీకు బావా? నా బామ్మారిది ఎప్పుడో వచ్చిండ్రా. అరే నువ్వు నా కళ్ళ ముంగట ఉండకు, ఈ నుంచి పో. అరే రామా, ఇలా లేచినప్పటి నుంచి నీకేం పట్టిందయ్యా? గిట్లే ఎత్తున్నావు. దిగయ్యా ముందుగాలు. విని నా కళ్ళ ముంగడికే బొమ్మనే, లేకపోతే ఇటుకెళ్ళి దుంకిసేస్తా. నువ్వు ఇప్పటి నుంచి మీ అమ్మగారింటికే పోవద్దు, లేకపోతే ఇప్పుడే పో. అరే తమ్మి, నువ్వు ఇక్కడి చెల్లి పోరా. ఇక నువ్వు ఉంటా అంటే నీకు ఇట్నే ఎత్తాడు. పోరా. సరే అక్క, ఆయన పని ఎప్పుడు చెప్పను నాకు మాయరికే. నువ్వు మాత్రం పైలమాక. సరే పోరా. నువ్వు అని దోలిసుడు కాదు, వాళ్ళు ఇంటి కడప తక్కువ ఇప్పటి నుంచిగా. వాళ్ళు కావాలంటే ఇప్పుడే మీకు. సరే పోంతి, ఇక నువ్వైతే ముందుగా దిగు. నీ అమ్మ కట్ చేస్తున్నావా బాగా ఫోను? ఎవరు పోను? కంపెనీ. గిట్ల కట్ చేస్తుండు. ఎవరయ్యా పోను? కంపెనీ. రికాం లేదా కంపెనీకి? ఏమో మరి చేస్తుందిగా, నేనేం చేయాలి?
ఎవరు పోను ఊకరి కావలేదా కంపెనీకి ఆగో మా తమ్ముడు కదా ఎవడే తమ్ముడు నీకు తమ్ముడు లేడు ఎవరు లేడు ఊకనవా హలో తమ్ముడు అక్క ఏమైంది ఫోన్ కట్ చేస్తారు మీ బావకు తోలు దొడ్డయి కడిగెత్తాన్రా ఈ బలుగుతుంది కానీ మళ్ళా అక్క రేపు రాఖీల పండుగ కానీ ఏమన్నా జరిగిందంతా మనసును పెట్టుకొని రాకుండా ఉండేరు ఏ వస్తాంరా అదంతా అప్పుడే మర్చిపోతుంది ఏడికే పోయేది కాళ్ళు నరికి పొయ్యిలో పెడతామనుకుంటున్నావు కానీ ఏడికి పోయేది లేదు బావా అక్క నువ్వు బావకి ఫోన్ నేను మాట్లాడతా ఇక వాటు మా తమ్ముడు మాట్లాడుతాడట ఎవడేవాడు నా మీద చెయ్యి వేసినప్పుడే చచ్చిపోయినాడు అరే తమ్మి నువ్వేం బాధపడకురా నేను అత్తగాని సరే అక్క రరి అరే ఏడికే పోయేది నువ్వు పోతే నేను చచ్చినట్టే లెక్క ఒక్కగానొక్క తమ్ముడు వానికి రాఖీ కట్ట పోవద్దా పడగొట్టుకో అన్నా గిసోటి దాన్ని మొన్న ఇవ్వకపోయినవే వాడు నన్ను కొట్టిండు వాడిని గడప దొక్కద్దు ఇగో నీతోటి నాకు అవసరం లేదు నా తమ్మునికి నేనైతే రాఖీ కట్టుకొచ్చుకుంటా అయితే నువ్వు గట్టి వచ్చే వరకు నా సేవాన్ని చూస్తావు పోయిగా ఏమో టిక్ టాక్ తయారైన వేడిపోతున్నావే ఇంకేడికి మా అమ్మగారింటికి మా తమ్మునికి రాఖీ కట్ట నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదే పోవద్దని ఏడాదికో దినం అందరు అక్క చెల్లెలు పోయి వాళ్ళ అన్నదమ్ములకు రాకెట్ కట్టుకొని పోతాళ్ళు నేనెట్లుండాలి చెప్పు రాఖీ కట్టడానికి నీకెవడున్నాడే నీ తమ్ముడు నా మీద చేతి వేసినప్పుడే చచ్చాడు ఎందుకు గట్లా మాట్లాడుతున్నావు పండుగ పుట్టాక బతుకున్నోని చచ్చిపోయింది అన్నాడు పద్ధతేనా ఇగో ఇదంతా కాదే నీ తమ్మినికి రాఖీ కట్ట పోయినావనుకో నువ్వు వచ్చే వరకు నా సేవాన్ని చూస్తావు ఎందుకు ఏడుస్తున్నావు అక్క ఎందుకు ఎడుతున్నావు అంటే ఏం చెప్పాలరా నీకు రాఖీ కట్టడానికి అత్తనంటే రానిత్తలేడు బావా ఎందుకు రాణిస్తలేవే అసలు నీ ప్రాబ్లం ఏంది నీకు తెలియదారా నా ప్రాబ్లం ఏందో నా కట్నం పైసలు ఇయ్యరా నా కట్నం పైసలు ఇచ్చేదాకా దాన్ని మీకు గడప దొక్కనియా బావా ఈ పక్కకి రా మాట్లాడాలి ఎవడరా నీకు బావా పక్కకెందుకురా కొడతావరా మళ్ళా సరే ది బావా అన్నది బావా ఈ పక్కకి రా ఏడాదికు దినం బావా మాకేడుసు నాకు ఇష్టం లేదు నీకు ఇంత కోపం ఎందుకే కట్నం కనేగా ఇవ్వటం ఇవ్వ 50,000 ఏం కోపం పెట్టుకోకు బావా మనసులో ఇన్ని రోజులు పైసలు ఆపినందుకు ఇగో ఇంకా ఎక్స్ట్రా 10,000 కూడా ఇస్తున్నా తీసుకో అందరూ మంచిగా ఉండాలి బావా నేను ఎందుకు కోపడుతున్నా ఎందుకు కొడుతున్నాయి అందరూ మంచిగా ఉండాలనేగా బావా ఆయన నిన్ను కొట్టినందుకు నాకు తప్పైంది ఇగో ఇంకేం మంచిగా పండుగ చేసుకుందాం బా అరే ఏమైందిరా నువ్వు ఏం ఏడవకక్క నేను అంత సెట్ చేసిన దుకాణంలో అప్పు కట్టిందనుకో ఈ పైసలతోని ఇక లొల్లి పోతుంది
పైసలు లెక్క పెడుతున్నావా? అవునరా. ఎక్కువ లెక్క పెట్టకే, అవి దొంగలోట్లు. దొంగలోట్లా? అవునే, ఆ లోట్ల సైడ్కు గాంధీ బొమ్మ ఉండేది చూడు. అరే గింత మోసం చేస్తావురా? బావా నీకు పైసలు అవసరం మేము ఇయ్యమా? ఎందుకు ఇంత ఇబ్బంది పెడతామే? ఎందుకంటే నువ్వు తాగుతావు, తిరుగుతావు, దోసుగల దాయిపిస్తావు, మొత్తం తందనాలు ఆడుతావు పైసలు ఉంటే. ఒక్కనొక అడవిలా మేము ఓలికి పెడతాం. ఇంకా నువ్వంతా మంచిగా మారే ఆ దోసుగల దాపియకు, నీ పని ఎందుకు నువ్వు చూసుకో. ఆ తాగుడు బంద్ చేసినావు అనుకో, పెడతామే పైసలు ఎందుకు ఇయ్యం? నువ్వు రోజు తాగొచ్చి మా అక్కని కొడుతుంటే ఊళ్ళో ఇజ్జత పోతుంది మీది. నలుగురు కళ్ళలో కూడా అవసరమా? మంచిగా బతకనే పని చేసుకొని పైసలు మీకు కాకుండా ఇంకోళ్ళకి ఇస్తామే.